నేపాల్ బంగ్లాదేశ్లో వచ్చిన విప్లవాలు మన దేశంలో రాకూడదంటే విద్యార్థులకు సామాజిక నైతిక విలువలను టీచర్లు నేర్పించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారని, చెడు వ్యసనాలపై విద్యార్థులకు టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వాటిని చేయడం మనందరూ కూడా చూస్తూ ఉంటాం. కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే. కానీ ఈ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేదు అనేటువంటి భావన ఉంది. సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం. ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు సమాజ భవిష్యత్తు మీ మీదే ఆధారపడుతుంది. రేపటి సమాజం అద్భుతంగా ఉండాలి, రేపటి సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరులను అందించాలి అంటే అది ఉపాధ్యాయులు ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో, పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సముపార్జనే కాదు, సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం విద్య నేర్పడమే కాదు, ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద.